తెలుగు రాష్ట్రాల్లో పండించే యాసంగి వరి ప్రస్తుతం పిలక దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో 20 నుండి 35 రోజుల దశకు చేరుకుంది. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఈ సమస్య అధికం. ఈ నేపథ్యంలో వరి పైరులో ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి. అనూష. పంటలకు చీడపీడల తరువాత అదే స్థాయిలో నష్టం కలిగించేవి ఎలుకలు. గోదావరి డెల్టాలో అయితే ఎలుకల నిర్మూలనకు రైతులు చేసే ఖర్చు వేలల్లోనే ఉంటుంది. పంట పొలాల్లోనే కాక లేత నారుమడుల్లో, గోదాముల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఎలుక తినేదానికన్నా ధ్వంసం చేసేదే అధికం. వీటిలో పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. పంట నాటింది మొదలు దిగుబడి చేతికొచ్చే వరకు ప్రతి దశలో వీటి నష్టం కనిపిస్తూనే ఉంటుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీటిని అరికట్టకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశముంది. వరిలో ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి. అనూష. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా పండించే పంటల్లో వరి అనేది చాలా ప్రధానమైనది. అవి కాకుండా ఇతరత్ర పంటలు కూడా రైతులు పండించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పురుగులు, చీడపీడలే కాకుండా ఎలుకల సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మనకి 2 సీజన్లు కూడా మనం క్రాప్ వేయడం జరుగుతుంది. రైతులు ఖరీఫ్ వేస్తారు, రబీ వేస్తారు. తర్వాత ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ నీటి లభ్యత అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నది. వాటికి ముఖ్యంగా ఎలుకలకు కావాల్సింది ఏంటంటే నీటి లభ్యత ఒకటి కావాలి, ఆహార లభ్యత అనేది కావాలి. సో ఇక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి కాబట్టి ఈ ఎలుకల సమస్య అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎలుకల్లో రకాలు కూడా ఉన్నాయండి. అది మనకి క్రాప్ వరకు వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం పంట పొలాల్లో చూసుకున్నట్లయితే ఒక రకమైన ఎలుకలు ఉంటాయి. అదే ఉద్యాన పంటల్లో చూసుకుంటే కొబ్బరి కానీ, కోకో తోటల్లో కానీ చూసుకుంటే ఒక రకమైన ఎలుకలు వాటి నష్టం కలుగజేస్తాయి. అట్లాగే మనం గోదాముల్లో చూసుకునే కనుక కూడా ఒక రకమైన ఎలుకలు నష్టం కలుగజేస్తాయి. ముఖ్యంగా మనకి వరిలో కానీ లేకపోతే మొక్కజొన్న, చెరకు, అపరాలు, మిగతా ఏ కూరగాయలన్నా చూసుకున్నా కానీ ముఖ్యంగా మనకి ప్రధానమైన ఎలుక వచ్చేసి బ్యాండికోటా బెంగలెన్సిస్ అంటాము, పొలం ఎలుక అంటాం దాన్ని. తర్వాత మీకు గోదాముల్లో కానీ లేకపోతే ఉద్యాన పంటలైన కొబ్బరి, కోకోల్లో కనుక చూసినట్లయితే కొబ్బరి ఎలుక అంటాము, దాన్ని రేటస్ అని అంటాం అన్నమాట. మనకి ఎలుకలు ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే విత్తనం నాటిన దగ్గర నుంచి అది పంట కోసి గోదాముల్లో మనం స్టోర్ చేసుకునే వరకు కూడా ఈ నష్టం అనేది కలుగు చేస్తున్నాయి. ఆ వరి దుబ్బుల్ని నీటి అడుగున ఒక 10 సెంటీమీటర్ల పైకి, గ్రౌండ్ లెవెల్ నుంచి 10 సెంటీమీటర్ల పైకి ఆ దుబ్బుని ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో అది కొరకడం జరుగుతుంది. ఏటవాలుగా కొరకడం జరుగుతుంది. అంటే వాటికి ఉన్న పళ్ళ అమరికలను బట్టి అది అలాగ ఏటవాలుగా కొరికేయడం వల్ల అక్కడ మనకి ఏం జరుగుతుంది, ఆ కొరికేయడం వల్ల ఆ దుబ్బులన్నీ కింద పడిపోవడం, నీటిలో తేలడం జరుగుతుంది. సో ఇదే నష్టం కనుక ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మనకు దూరం నుంచి చూస్తే కనుక ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. కంకి చేసే దశలో కూడా ఎలుకలు ఏం చేస్తాయంటే ఆ కంకుల్ని కొరికేసి వాటిని తీసుకెళ్ళి వాటి బొరియల్లో దాచుకుంటాయి. సో అట్లాగా మేము ఇక్కడ స్టడీ చేసినప్పుడు ఆ బొరియల్లో ఎంత దాచుకుంటుంది సుమారుగా అని ఎలుకలు మేము స్టడీ చేసినప్పుడు సుమారుగా 1/2 కేజీ నుంచి 4 కేజీల వరకు కూడా ఈ ఎలుకలు ఆ కంకులను తీసుకెళ్ళి ఆ బొరియల్లో దాచుకోవడం జరుగుతుంది. సో ఇది కంకి దశలో చేసే నష్టం. అంటే ఈ ఎలుకల సమస్య అనేది సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. అంటే అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే కానీ ఎలుకల సమస్య అనేది తగ్గదు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ సేద్య పద్ధతులు అంటాము. సో ఈ సేద్య పద్ధతుల్లో భాగంగా రైతులందరూ ఏం చేయాలంటే ఈ పొలం గట్ల మీద అది కూడా కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. అంటే వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని తర్వాత గట్లను, ఏవైతే పొలం గట్లు ఉన్నాయో ఆ గట్లను వెడల్పు వీలైనంత వరకు తగ్గించేయాలి. బుట్టలు, ఎర్రబుట్టలు వాడటం ద్వారా మీరు ఇందాక చెప్పారు. సో ఎర్రబుట్టలు వాడడం అంటే ఎర్రబుట్టలు ఎప్పుడు వాడాలంటే ప్లాంటింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 30 రోజుల వరకు ఆ ఎర్రబుట్టలు అనేది వాడాలి. అది ఎలుకలు తిరిగే ప్లేసెస్ ఉంటాయి గట్ల ద్వారా. సో అక్కడ మనము ఈ ఎర్రబుట్టలు అనేవి ఎకరానికి 20 వరకు పెట్టుకున్నట్లయితే మైగ్రేట్ చేసేవైతే ఉన్నాయో
అవి వచ్చి ఇందులో పడడం జరుగుతుంది. దాని ద్వారా అవి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. దీనినే బ్రో ఫ్యూమిగేటర్ అంటారు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ పగుళ్లను మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరలను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. తర్వాత మూడోది ఏం చెప్తున్నామంటే పొగ బారించడం ద్వారా. సో దాని ద్వారా ఏంటంటే మనము ఆ కుండ లోపల ఎండుగడ్డి పెట్టి దానికి కొంచెం నిప్పు రాజేసి ఎలుక కన్నం దగ్గర పెట్టి పైన బ్లోయర్ ఉంటుంది. ఆ బ్లోయర్ కనుక తిప్పినట్లయితే లోపల పొగ వస్తుంది. ఆ పొగ ఎలుక కన్నంలోకి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎలుకకి ఊపిరాడక అది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చూసినట్లయితే 3 రకాల మందులు అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి జింక్ ఫాస్ఫైడ్, దాన్ని రైతులందరూ నల్ల మందు అంటారు. రెండవది వచ్చేసి బ్రోమోడయోలిన్, తెల్ల మందు అంటారు. మూడవది వచ్చేసి అల్యూమినియం ఫాస్ఫైడ్, సెల్ఫాస్ టాబ్లెట్స్ అంటాము అవి. సో ఈ జింక్ ఫాస్ఫైడ్, ఈ బ్రోమోడయోలిన్ని రెండింటిని కూడా ఎట్లా వాడుకోవాలంటే వాడుకునే పద్ధతి ఒకటే. ఎట్లాగా తయారు చేసుకోవాలంటే ఉత్తి రసాయనం ఒకటే పెట్టడం కాదు, ఆ కెమికల్ ఒకటే. దాన్ని ఏం చేయాలంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు ఆయిల్ నూనె 2 పాళ్ళు మందు కలుపుకొని ఒక 10 గ్రాములు ప్యాకెట్లా న్యూస్ పేపర్లో పొట్లంలా చుట్టుకొని ఆ ఎలుక కన్నాల దగ్గర పెట్టినట్లయితే ఎలుకలు అవి తిని 3 నుంచి 5 రోజుల్లో చనిపోవడం జరుగుతుంది. నల్ల మందుకైతే జింక్ ఫాస్ఫైడ్ అని చెప్పాను కదా, దానికైతే మనకి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే 1 రోజులో చనిపోవడం జరుగుతుంది ఎలుక. బ్రోమోడైలిన్ చూసుకున్నట్లయితే 3 నుంచి 5 రోజుల్లో చనిపోవడం అనేది జరుగుతున్నది. ఒక కన్నానికి వచ్చేసి 3 గ్రాముల బిళ్ళలు ఉంటాయి అవి. సో ఆ కన్నానికి వచ్చేసి ఒక 3 గ్రాముల బిళ్ళలు అందులో వేసినట్లయితే అది లోపల మాయిశ్చర్ ఉంటుంది కదా, తేమ, ఆ తేమకి ఆ బిళ్ళ రియాక్షన్ జరిగి దాని నుంచి ఫాస్ఫిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా ఎలుకలకి ఏం జరుగుతుందంటే అది పీల్చడం వల్ల రక్తం కక్కుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ అల్యూమినియం ఫాస్ఫైడ్ అనేది కొంచెం నిపుణుల పర్యవేక్షణలో వాడాలి, ఎందుకంటే కొంచెం అది పాయిజనస్ కాబట్టి. సో తద్వారా ఇవన్నీ పద్ధతులు కూడా రైతులు పాటించినట్లయితే రైతులకి ఎలుకల నుంచి నష్టాన్ని అనేది కలగకుండా జరుగుతుంది.